Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh eclass. ఇవాళ మనం డిగ్రీ థర్డ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 5లోని పేపర్ 7B ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 5 ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్కి సంబంధించిన ఇన్వర్స్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని 10 మార్కులకి అడుగుతూ ఉంటాడు. ఫైండ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, మనం ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అంటుంటాం. రెండు ఒకటి, టీ ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయిస్తాం. ఓకే, అయితే ఇఫ్ ఇట్స్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఈస్, ఇఫ్ ఇట్స్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇచ్చేసాడు. ఓకే, 1/1 ప్లస్ టీ స్క్వేర్ ఆర్ 1/1 ప్లస్ ఇక్కడ ఎస్ ఇది 1/1 ప్లస్ పీ స్క్వేర్ ఆర్ 1/1 ప్లస్ ఎస్ స్క్వేర్ అనమాట. ఓకే, సో ఫార్ములా ఏంటి? మనకి కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇచ్చేసాడు, ఇన్వర్స్ ఫోరియర్ని కనుక్కోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే. ఓకే, ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2/π 0 to infinity ఎఫ్ సి ఆఫ్ ఎస్ ఇంటూ కాస్ ఎస్టీ డిఎస్, నాట్ డిటి. ఓకే, ఇన్వర్స్లో డిఎస్ వస్తుంది, ఇన్వర్స్ కాకున్నప్పుడు కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్లో డిటి వస్తుంది. డిటి వచ్చినప్పుడు టీతో డిఫరెన్షియేటింగ్ చేయకూడదు, ఎస్తో చేయాలి, ఆపోజిట్. ఇక డిఎస్ వచ్చింది, టీతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, మరి చేద్దాం చూడండి. Given that fc of s is equal to 1/1 plus s square. ఓకే, మరి ఇంకా మనం డైరెక్ట్గా ఇన్వర్స్ ఫోరియర్ రాద్దాం. ద ఇన్వర్స్ ఫోరియర్ కొసైన్ transforms, the inverse Fourier cosine transforms to the function is formula capital F of t is equal to 2/π integral 0 to infinity fc of s into cos st ds. మరి ఇప్పుడు ఎఫ్సి ఆఫ్ ఎస్ అంటే 1/1 ప్లస్ ఎస్ స్క్వేర్ కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మన ప్రాబ్లం పీలో ఇచ్చాడు, మనం ఎస్ఏకి రాసుకుంటాం, ఎందుకంటే ఎస్తో ఇంటిగ్రేషన్ చేయాలి, డిఎస్ అని మన ఫార్ములాలో ఉంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π integral 0 to infinity. fc of s means 1/1 plus s square into cos st ds. ఓకే, ఇప్పుడు ఇంకా దీని అంతటిని ఐ అనుకుంటాం. సో ఐ, ఓకే, ఈ ఐ వాల్యూనే ఇదంతా అనమాట. సో ఐ ఈజ్ ఈక్వల్ టు తీసుకొని ఇంకా ఫైనల్గా ఒక ఆన్సర్ వస్తుంది, దాన్ని ఇందులో చేసేస్తాం. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన ఆన్సర్. ఓకే, సో కాబట్టి సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 2/π 0 to infinity 1/1 plus s square into cos st ds, that is taking as 1. ఓకే, మరి ఇంకా మనం రొటీన్ ప్రొసీజర్ని చేయాల్సి ఉంటుంది. అంటే ఐని ఎస్తో డిఫరెన్షియేట్, ఎస్తో కాదు, ఇక్కడ డిఎస్ ఉంది కదా, టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అగైన్ ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తాం, ఆపరేటర్ ఫామ్ వస్తుంది, రైట్ సైడ్ 0 వస్తే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. C1 C2లో రెండు
ఆర్బిటరీ కాన్స్టెంట్స్ వస్తాయి, అంటే రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కొని ఆ C1 C2ని కనుక్కొని ఫైనల్గా మన I వస్తుంది. సో నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఇంకా ఈ నంబర్ 1ని టీతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ కొన్ని ప్రాబ్లమ్స్కి ఇక్కడ న్యూమరేటర్లు ఎస్ ఉంటుంది, అప్పుడు మీరు డిఫరెన్షియేటింగ్ చేయొద్దు, అరేంజ్మెంట్ చేయండి, ఎస్తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి, అప్పుడు ఎస్ స్క్వేర్ అయిపోద్ది. మళ్ళీ 1ని యాడ్ చేయండి, సబ్స్ట్రాక్షన్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ న్యూమరేటర్లు ఎస్ రావాలి. ఓకే, సో మళ్ళీ మనం అరేంజ్మెంట్ చేసుకుంటాం, ఎస్తో మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం. సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 with respect to t on both sides. ఓకే, సో ఐని టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటెగ్రల్ 0 to infinity. ఇప్పుడు ఈ 1/1 + s² అలానే రాసేయండి. చూడండి, ఇప్పుడు కాస్ ఎస్టీకి డిఫరెన్షియేషన్ చేయండి, -sin st. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్టీని టీతో టీకి 1 అవుద్ది, ఎస్ మిగులుతుంది. ఓకే, కాబట్టి ఇంటూ -s sin st ds. ఓకే, సరే, di/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ చివర్లో రాసేయండి, -2/π ఇంటెగ్రల్ 0 to infinity 1/1 + s². ఇక్కడ ఎస్ కూడా ఉంది, ఎస్ బై రాసేయండి, sin st ds. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎస్ ఉంది న్యూమరేటర్లో, కాబట్టి ఇంకా ఎస్తో మల్టిప్లై చేద్దాం, s² వస్తుంది. ఎందుకు, డినామినేటర్లో s² ఉంది కాబట్టి మళ్ళీ 1ని యాడ్ చేద్దాం, సబ్స్ట్రాక్షన్ చేసిన తర్వాత I వస్తుంది. ఓకే, ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తే సరే. సో di/dt ఈజ్ ఈక్వల్ టు -2/π ఇంటెగ్రల్ 0 to infinity, ఎస్తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా, అంటే s² డివైడెడ్ బై s ఇంటూ 1 + s². మళ్ళీ s క్యాన్సిల్ అయిపోతే s/1 + s², అదే వచ్చేది, ఇంటూ sin st ds. ఓకే, ఇప్పుడు ఇంకా డినామినేటర్లో +1 అంటే 1ని యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయి, అంటే s² + 1 - 1. సో di/dt ఈజ్ ఈక్వల్ టు -2/π ఇంటెగ్రల్ 0 to infinity s² + 1 - 1 డివైడెడ్ బై, ఆల్రెడీ డినామినేటర్లో s ఉంది, సో 1 + s² ఇంటూ sin st ds. ఓకే, ఇప్పుడు s² + 1తో డినామినేటర్ని డివైడ్ చేద్దాం, అట్లనే 1తో s² + 1 ఇంటూ sని డివైడ్ చేద్దాం. di/dt ఈజ్ ఈక్వల్ టు -2/π ఇంటెగ్రల్ 0 to infinity s² + 1/s ఇంటూ s² + 1 అయినా ఒకటి, 1 + s² రెండు ఒకటే కదా, మరి ఈ రెండు క్యాన్సిల్, ఇంకా -1/s ఇంటూ 1 + s² ఉంటుంది, ఇంటూ sin st ds. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్
di by dt is equal to minus 2 by pi integral 0 to infinity ఇంకా 1 by s ఉంటుంది. మైనస్ సేమ్ అది అలానే రాద్దాం. 1 by s ఇంటూ 1 ప్లస్ s స్క్వేర్ ఇంటూ సైన్ st ds. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఇంటిగ్రేషన్ని 1 by sని సైన్ stతో మల్టిప్లై చేద్దాం. మళ్ళీ ఇంటిగ్రేషన్ని అట్లనే ఈ టర్మ్ని సైన్ stతో మల్టిప్లై చేద్దాం. di by dt is equal to minus 2 by pi కూడా ఈ 2 టర్మ్స్కి వస్తుంది. ఓకే, ఎందుకంటే అవుట్ సైడ్లో ఉంది మైనస్, ఇక్కడ 2 by pi, ఇక్కడ మిడిల్ మైనస్ వచ్చింది. సో 2 by pi 0 టు ఇన్ఫినిటీ ఇంకా సైన్ st డివైడెడ్ బై s ఇంటూ dt ds. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. ప్లస్ 2 by pi ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ 1 by s ఇంటూ 1 ప్లస్ s స్క్వేర్ సైన్ st ds. ఓకే, కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని వాల్యూ ఎంత? సో డైరెక్ట్గా మనకి ఫార్ములా ఉంది, ఏంటో చూద్దాం. 0 టు ఇన్ఫినిటీ సైన్ ax బై x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అనమాట. ఇక్కడ చూడండి సైన్ stని నేను t ఇంటూ s కూడా రాయొచ్చు. 0 టు ఇన్ఫినిటీ సైన్ ts బై s ds. ఇక్కడ చివరిలో x ఉంది, అప్పుడు పై బై 2. s వేరియబుల్ ఎందులో ఉంటే మనకేంటి, సో పై బై 2. సో di by dt is equal to minus 2 by pi ఇంటూ దీని వాల్యూ పై బై 2. 2 పై క్యాన్సల్, ప్లస్ ఇంకా 2 by pi 0 టు ఇన్ఫినిటీ, ఇది ఇలానే రాస్తున్నా, 1 by s ఇంటూ 1 ప్లస్ s స్క్వేర్ సైన్ st ds. ఓకే, మరి ఫైనల్గా di by dt ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంటుంది, ఇక -1 ఉంటుంది, ప్లస్ 2 by pi 0 టు ఇన్ఫినిటీ 1 by s ఇంటూ 1 ప్లస్ s స్క్వేర్ సైన్ st ds. ఓకే, సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ 2. నంబర్ 2 ఇచ్చా. ఫైనల్గా మనం దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అప్పుడు సైన్ stకి కాస్ st అవుద్ది, stకి డిఫరెన్షియేషన్ చేస్తే tకి 1 అవుద్ది, s ఉంటుంది, ఆ s క్యాన్సిల్, 1 by 1 ప్లస్ s స్క్వేర్ కాస్ st ds. ఆల్రెడీ 2 by pi ఉంది, సో ఏం రాయొచ్చు దాని బదులు, దీని అంతటిని i, అప్పుడు di by dt మైనస్ i ఈజ్ ఈక్వల్ టు, ఇంకొకసారి మనం డెరివేటివ్ చేస్తాం దీన్ని, d స్క్వేర్ i బై ds స్క్వేర్ కాన్స్టెంట్ 0, అది i అయిపోద్ది, మైనస్ i అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఇక్కడ నంబర్ 1 నోట్ చేశాను, నంబర్ 2 కూడా మనకు ఉపయోగపడుతుంది. అగైన్ డిఫరెన్షియేటింగ్ equation 2 with respect to t on both sides.
ఇంకొకసారి మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో అంటే di/dtని d/dt ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తే సో d²i/dt². సో d²i/dt² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి -1 అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 ప్లస్ 2/π 0 to ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది అలానే రాసేయండి 1/s ఇంటూ 1 ప్లస్ s². ఓకే, ఇప్పుడు సైన్ st యొక్క డిఫరెన్షియేషన్ కాస్ st, మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్టీని ఎక్స్ అనుకున్నా, ఎస్టీని మనం టీతో చేస్తే టీకి 1 అవుద్ది, ఇంకా ఎస్ ఉంటుంది, ఎస్ ఇంటూ 1 ఎస్. ఓకే, ఎస్ ఇంటూ కాస్ st ds. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ ఎస్ క్యాన్సిల్. సో d²i/dt² ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2/π ఉంటుంది, ఇంటెగ్రల్ 0 to ఇన్ఫినిటీ, రిమైనింగ్ టర్మ్ 1/1 ప్లస్ s² ఇంటూ కాస్ st ds. ఓకే, ఇప్పుడు దీన్ని అంతటిని ఏమనొచ్చు, ఎస్ ఇక్కడే ఉంది చూడు, నంబర్ 1 చూడు, సేమ్ ఇదే కదా, అంటే ఐ రాయొచ్చు. దట్ ఈస్ d²i/dt² ఈజ్ ఈక్వల్ టు దిస్ టోటల్ బికమ్స్ ఐ. ఓకే, ఇప్పుడు ఇంకా మనం ఆపరేటర్ ఫామ్ తెచ్చుకుందాం. అంటే డీలకి రావాలి. d²/dt² అంటే క్యాపిటల్ d², వేర్ ఆపరేటర్ d ఈజ్ ఈక్వల్ d/dt. ఓకే, సో లెట్ ఆపరేటర్, మీరు ఇక్కడ సిన్స్ ఫ్రమ్ 1 అయినా రాసుకోండి. లెట్ ఆపరేటర్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు d/dt. అదే కొసైన్లో ఆపరేటర్ d/ds, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఆపరేటర్ ఫామ్ రాద్దాం. ఆపరేటర్ ఫామ్ ఆఫ్ ది అబోవ్ ఈక్వేషన్ ఈజ్, ఆపరేటర్ ఫామ్ ఆఫ్ ది అబోవ్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి చెప్పండి, d²/dt² అంటే క్యాపిటల్ D². ఓకేనా, ఇంకొక స్టెప్ మీరు -i నెక్స్ట్ స్టెప్లో రాయొచ్చు, ఇక్కడ రాయండి d²i/dt² -i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, బ్రింగ్ i లెఫ్ట్ సైడ్, దట్ బికమ్స్ -i. సో d²i - i ఈజ్ ఈక్వల్ టు 0. ఐని కామన్ తీయండి, d² -1 ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 3. దీనికి 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, ఏం అవసరం లేదు. దీనికి 3 ఇచ్చేసేయండి. మరి ఇప్పుడు మనం నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. అంటే f(d × y) ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఓన్లీ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ నుంచి మనం మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో యూనిట్ 3కి సంబంధించిన ఫస్ట్ మోడల్. ఓకే, f(d × y) ఈజ్ ఈక్వల్ 0, ఓన్లీ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. ఎస్, కాబట్టి ఇది ఎలా ఉందంటే లెట్ f(d × i) ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ f(d) ఈజ్ ఈక్వల్ టు d² -1. ఇప్పుడు ఇంకా మనం రూట్స్ కనుక్కుందాం. రూట్స్ ఏంటి, ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్, the auxiliary equation is f of m is equal to 0. అంటే f of d లాగా ఉంది, d ప్లస్ m సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో దట్ ఇంప్లైస్ m² - 1 is equal to 0.
m square is equal to -1 right side కి వెళ్తే +1 m is equal to plus or minus 1 m is equal to plus or minus 1 yes మరి m is equal to 1 కామా -1 ఈ రెండు డిఫరెంట్ రూట్సే కదా కాబట్టి అలాంటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e పవర్ m1x m1 అంటే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ c2 e పవర్ m2x m2 అంటే -1 ఇంటూ ఎక్స్ అంటే -x కాబట్టి సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ therefore complementary function is ఇక్కడ రాస్తున్న IC is equal to C1 e పవర్ m1x అంటే 1 ఇంటూ ఎక్స్ ఇక్కడ ఆపరేటర్ t కాబట్టి t రాస్తాం ప్లస్ C2 e పవర్ m2x x అంటే ఇక్కడ t అన్నమాట ఓకే సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను సో 4 ఇక్కడ వేర్ c1 comma c2 are arbitrary constant అంటే స్మాల్ వాల్యూస్ అని ఓకే మరి నంబర్ 3 కి జనరల్ సొల్యూషన్ I is equal to IC జనరల్ సొల్యూషన్ to the equation 3 is ఏంటి I is equal to IC అంటే ఇదే కదా C1 e పవర్ t plus C2 e పవర్ minus t that is number 5 ఓకే మనం నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే C1 C2 వాల్యూస్ని కనుక్కున్నాక ఇందులో సబ్స్టిట్యూట్ చేసి నెంబర్ 1 అనుకున్నాం I అని అందులో చేసేద్దాం నెంబర్ 1లో రైట్ సైడ్ I is equal to 0 to infinity 1 by 1 plus s square cos s ds ఆ వాల్యూనే వస్తుంది ఎస్ మరి C1 C2లో రెండు ఈక్వేషన్స్ మనం ఫామ్ చేయాలి ఆ రెండింటిని సాల్వ్ చేస్తే C1 C2లో వస్తే ఇందులో చేస్తాం మరి అట్లా ఫామ్ చేయాలి ఈ ఐలో ఎస్ ప్లేస్ టీ ప్లేస్లో మనం టీతో డిఫరెన్షియేటింగ్ చేసాం కాబట్టి టీ ప్లేస్లో 0 పెట్టాలి రెండో పాయింట్ డిఐ బై డిఎస్ అండ్ ఐని ఇంకొకసారి డెరివేటివ్ చేయి అందులో మనం టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే సో ఇక్కడ ఒక లైన్ రాస్తున్నా అగైన్ డిఫరెన్షియేటింగ్ equation 5 with respect to t on both sides ఓకే ఈ డిఐ బై డిటి ఉంది కదా ఇది మనకు అవసరం వస్తుంది ఇదేం రాయొద్దండి నెక్స్ట్ స్టెప్ రాయొద్దండి దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నోట్ చేద్దాం ఓకే నెక్స్ట్ స్టెప్ చూద్దాం డిఐ బై డిఎస్ డిఐ బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఈ పవర్ టీ యొక్క డిఫరెన్షియేషన్ ఈ పవర్ టీని C1 కాన్స్టెంట్ అలానే ఉంటుంది C1 ఈ పవర్ టీ నెక్స్ట్ C2 ఈ పవర్ మైనస్ C2 కాన్స్టెంట్ ఈ పవర్ మైనస్ టీకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ మైనస్ టీని మైనస్ టీకి -1 డెరివేటివ్ అది ఇంటూలో రాయాలి అంటే మైనస్ C2 ఈ పవర్ మైనస్ టీ మైనస్ C2 ఈ పవర్ మైనస్ టీ ఓకే దీనికి ఒక నంబర్ ఇచ్చేద్దాము 6 అని ఎస్ ఇప్పుడు ఇంకా మన టార్గెట్ ఏంటి C1 C2లో ఈక్వేషన్ ఫామ్ చేయాలి అంటే 5లో t బదులు 0 పెడతాం పుట్ t is equal to 0 in equation 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఫస్ట్ నేను రైట్ సైడ్లో ఉన్న టర్మ్లో t బదులు 0 పెడుతున్నా C1 e పవర్ 01 C2 e పవర్ 01 రాయట్లేదు అంటే C1 ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు I at t ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి C1 ప్లస్ C2 I అంటే ఏంటి స్టార్టింగ్లో
అనుకున్నాం మనం 2/π 0 to infinity 1/1 plus s square cos st ds. ఇందులో t బదులు 0 పెడితే cos s into 0 cos 0 ఈ టర్మ్ అంతా 1 అయిపోతుంది. మిగిలింది రాసేసి అదంతా 1 సార్, మిగిలింది రాసే అంటే ఏముంది అక్కడ 2/π ఇంటెగ్రల్ 0 to infinity 1/1 plus s square ds. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/1 plus x square tan inverse x అవుతుంది. c1 plus c2 is equal to 2/π డైరెక్ట్గా tan ఇన్వర్స్ ఎస్ అన్నమాట. ఇక్కడ వేరియబుల్ ఎస్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం 0 to infinity. c1 plus c2 is equal to 2/π. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు ఎస్ బదులు 0 పెట్టండి. tan ఇన్వర్స్ 0. ఓకే, ఇన్ఫినిటీని ట్యాన్లో ఏం రాయొచ్చు? tan π/2. tan π/2 అంటే sin π/2 బై cos π/2. sin π/2 అంటే 1, cos π/2 అంటే 0, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. కాబట్టి ఇన్ఫినిటీని ట్యాన్లో tan π/2 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ 0ని ట్యాన్లో tan 0 రాయొచ్చు, అంటే sin 0 బై cos 0. sin 0 అంటే 0, cos 0 1 అవుద్ది. 0 బై ఎనీథింగ్ 0. c1 plus c2 is equal to 2/π into tan inverse, దీన్ని tan π/2 రాయొచ్చు. ఓకే, ఇది రఫ్ చేసేద్దాం ఎందుకంటే నోట్ చేస్తున్నా. ఓకే, మైనస్ ఇంకా tan ఇన్వర్స్ ఆఫ్ 0ని tan 0 రాయొచ్చు. సో ఇక్కడ tan ఇన్వర్స్ క్యాన్సిల్. c1 plus c2 is equal to 2/π. ఇంకా మిగిలింది ఇక్కడ π/2 ఉంటుంది, మైనస్ 0. ఇప్పుడు మళ్ళీ 2 π క్యాన్సిల్, ఇంకేముంటుంది? c1 plus c2 is equal to 1, that is taking as number 7. ఎస్, c1 c2లో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ని ఫామ్ చేద్దాం. నెక్స్ట్ పుట్ t is equal to 0 ఇన్ ఈక్వేషన్ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? 6లో. ఓకే, di/dtలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్లో చేద్దాం. c1 e⁻01 రాయనవసరం లేదు, మైనస్ c2 e⁻−0 అంటే e⁻01 అయిపోద్ది. అంటే c1 మైనస్ c2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏముంది? di/ds, di/dt. సారీ, ఇక్కడ ఎస్ కాదు, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ t అని రాయండి. di/dt at t ఈజ్ ఈక్వల్ టు 0. c1 మైనస్ c. చూడండి, di/dt అంటే ఇది కదా, ఇందులో t బదులు 0 పెట్టండి. ఇది చాలు మనకి. sin 0 0 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం ఇక్కడ వరకు 0నే, ఇక్కడ వరకు 0నే, ఇంకేం మిగులుతుంది? -1. ఎస్, కావాలంటే మీరు ఫ్రమ్ 2 నుంచి రాసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మీరు ఫ్రమ్ 1, మీకు అర్థం కావాలంటే ఎట్లా డైరెక్ట్గా ఇది వచ్చిందని. ఎస్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 8. ఇప్పుడు ఈజీగా 7, 8ని సాల్వ్ చేద్దాం. c1 c2లో వస్తే నంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సాల్వింగ్ 7 and 8. 7 and 8 we get 7 ఏంటి?
C1 plus C2 is equal to 1. Next 8 C1 minus C2 is equal to minus 1. Minus C2 plus C2 cancel. C1 plus C1 2C1 minus 1 plus 1 cancel 0. C1 is equal to 0. ఎందుకంటే 2 అనేది రైట్ సైడ్ పోతే డివైడ్ అవుతుంది కాబట్టి 0/2 అంటే 0. ఓకే, ఇప్పుడు మనం ఇంకా C2 కనుక్కోవాలి. అందుకోసం 8లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 implies C1 అంటే 0 మైనస్ C2 is equal to -1. మైనస్ C2 is equal to -1. మైనస్ మైనస్ క్యాన్సిల్. C2 is equal to 1 అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఈ C1 C2ని 5లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. Substituting C1 and C2 values in equation 5. 5 implies I is equal to C1 అంటే 0 అవసరం లేదు. C2 అంటే 1 అంటే 1 into e power minus t. సో మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఫ్రమ్ 1 నుంచి 1లో లెఫ్ట్ సైడ్లో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ, ఆర్ దీన్ని టీ ప్లేస్లో ఎక్స్ రాయొచ్చు, ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.